మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని అద్భుతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కదలి వచ్చి స్థానిక శాసనసభ్యులు అలాగే పాలకవర్గం చైర్మన్ గారు, ఇతర సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే జిల్లా మేజిస్ట్రేట్గా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఇతర శాఖల అధికారులతోటి అందరితోటి ఈ ఉత్సవాల గురించి సమీక్షించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని గొప్పగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా హిందూ ధర్మ సనాతన ఆచారాలకు అనుగుణంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడంలో ఇవాల్టి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశివరాత్రి ఉత్సవాలను జరపడానికి ఈరోజు అధికారులందరితోటి కలిసి సమీక్ష నిర్వహించాం. అన్ని విషయాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అలాగే దేవాదాయ శాఖ అధికారులు, వీరందరితోటి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, చైర్మన్ గారు ఇప్పటికే అనేక సమీక్షలు చేసుకుంటూ ఆలయంని మరింత పకడ్బందీగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తవచ్చాయి. ఇంకా ఎక్కడైనా మిగిలిన 2-3 రోజుల్లో ఇవన్నీ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 13 రోజులు జరిగేటువంటి ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా 14వ తారీఖు, 15వ తారీఖు, 16, 17, 19 ఈ 5 రోజులు ప్రధానమైన రోజులుగా ఆగమ పండితులు నిర్ధారించారు. కానీ మొత్తం మీద ఈ ఉత్సవాలు 13 రోజుల పాటు నిర్వహణ ప్రారంభమవుతుంది. 13వ తారీఖు నుంచే మొదలవుతుంది. ఈ ఉత్సవాలన్నింటినీ చేస్తూ అలాగే వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్లను కూడా ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దాంట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలని, 100% సామాన్య భక్తులు ఉచిత క్యూ లైన్లలో వచ్చే వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇవ్వాలని చెప్పి అధికారులకి ఇప్పటికే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని SOPని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారమే కాళహస్తీశ్వర స్వామి ఉత్సవాలను కూడా చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు, అలాగే స్నానఘట్టాలు, శానిటేషను ఎక్కడెక్కడ ఉండాలనేది కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయా శాఖల వాళ్ళు నిర్ధారించారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయినాయి. అక్కడనే ఈ దఫా ఒక కొత్త ఆలోచన చేశారు. అందరూ కలిసి పెద్దలందరూ, అధికారులు కానీ, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎక్కడైతే బస్ పార్కింగ్లు, కార్ పార్కింగ్లు ఉన్నాయో అక్కడే కొంచెం ఎక్కువగా టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయాలని, టాయిలెట్లతో పాటు షవర్స్ కూడా ఏర్పాటు చేయడానికి, మరి స్నానాల గదులు కూడా గదులుగా కాకపోయినా పైప్ లైన్లు వేసి షవర్లు కూడా పెట్టి స్నానాలు చేస్తున్నట్లయితే అక్కడి నుంచి ఉచిత బస్సుల్లో నేరుగా గుడి దగ్గర దిగడానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. అక్కడనే కొంత షామానాలు వేసి క్యూబికల్స్ లాగా డ్రెస్ చేంజింగ్ రూములు కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఈ దఫా చెప్పాం. అవి కూడా చేయడానికి అధికారులు తయారవుతున్నారు. వాటిని కూడా చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి R&B రోడ్లు, నేషనల్ హైవేస్ అన్నీ కూడా సక్రమమైనటువంటి రీతిలో ఎలాంటి పాట్ హోల్ కూడా లేకుండా రోడ్లు పూర్తిగా మరి ఆటో మనం వెహికల్స్ అన్నీ కూడా
వచ్చేదానికి ఇబ్బంది లేకుండా రావడానికి మరి వాటిని తయారు చేయమని అధికారులకు సూచనలు ఇచ్చాం. వాళ్ళు చేస్తున్నారు. పోలీసు R&B శాఖ వాళ్ళు సమన్వయంతో ఈ పార్కింగ్ స్థలాలని అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వసతి, పారిశుద్ధ్యం, శానిటేషన్కి ప్రత్యేక బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. శానిటేషన్ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా ప్రతి ఉత్సవాల్లో చేస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకూడదు. కల్తీ నీరు కానీ ఎక్కడైనా పొల్యూటెడ్ వాతావరణం కానీ ఉండకూడదు. శానిటేషన్ శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా మరుగుదొడ్లు కానీ స్నానాల గదులు కానీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన పని వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాం. 3 షిఫ్ట్లలో జనం ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే విద్యుత్ దీపాలంకరణ గడిచిన సంవత్సరం చూసాం. చాలా గొప్పగా అద్భుతంగా కాళహస్తీశ్వర స్వామి యొక్క విద్యుత్ దీపాలంకరణ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా, నేను అనేక దశాబ్దాలు క్రితం నుంచి శివరాత్రి ఉత్సవాలకు వస్తున్నాను, కానీ సామాన్య పౌరుడిగా మొదలుపెట్టి మంత్రిగా కూడా వచ్చాను. అప్పుడు ఎప్పుడూ చేయలేనటువంటి విద్యుత్ దీపాలంకరణ పోయిన సంవత్సరం చూసాం. ఈ సంవత్సరం ఇంకా అంతకన్నా అద్భుతంగా చేయమన్నాం. ఇంకా ఒక కొత్త పద్ధతిని కూడా తీసుకురమ్మని చెప్పాం. అది ఆల్రెడీ మీ ఎమ్మెల్యే గారి దృష్టిలోనే ఉంది. బహుశా అది పెట్టేటప్పుడే చెప్తాడు ఆయన. ముందుగా చెప్తే అది అందరికీ తెలిసిపోద్దని ఆయన నాకు కూడా చెప్పడం లేదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఆయన కొత్తగా ఆ యొక్క విద్యుత్ దీపాలంకరణ, విద్యుత్ అలంకరణ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏదో సాధారణమైన సాంస్కృతిక కార్యక్రమాలు కాదు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు. అది మన చరిత్రకి, మన ఆచారాలకి, మన సంస్కృతికి, మన సంస్కారానికి తగ్గటువంటి భరతనాట్యం, కూచిపూడి నాట్యం ఇలాంటి వాటితోనే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని చెప్పి అధికారులకు ఇప్పటికే సూచించాం. ఆ విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక మెడికల్, శానిటేషన్ 2 చెప్పాను. మెడికల్ క్యాంపులు కూడా ఎక్కువ చేస్తున్నాం. మెడికల్ అంబులెన్సులు పెడుతున్నాం. ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్సులు ఉండాలని చెప్పాం. ఆలయంకు దగ్గర ఉండాలి, స్నానఘట్టాల దగ్గర ఉండాలి. పార్కింగ్ ప్లేసుల్లో కూడా వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేటువంటి ఆడియో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వాకీ టాకీ సిస్టమ్ని పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పోలీస్, రెవెన్యూ అధికారులు ఆ సిస్టమ్స్ని వాడాలని చూస్తున్నాం. అదేవిధంగా శ్రీ కాళహస్తి భక్తి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ టెలికాస్టింగ్ ద్వారా ఈ కాళహస్తి ఉత్సవాలని ప్రతి ఒక్కరూ చూసి ఆస్వాదించే విధంగా దీన్ని చేయాలని ఇప్పటికే కాళహస్తి పట్టణం అంతా స్క్రీన్స్ ఏర్పాటు చేసి డైరెక్ట్ లైవ్ ఇవ్వాలని, లైవ్ ఇవ్వడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా ఏమైనా మొబైల్ స్క్రీన్స్ పెట్టి చేయగలమేమో అనేటువంటిది పరిశీలన చేస్తున్నాం. వీలైనంత మటుకు అవి దొరికి వెంటనే కానీ మాకు అందుబాటులో ఉంటే అవి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ మొత్తం ఉత్సవాలని మరి ఆన్లైన్ లింక్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాటిని ప్రతి ఒక్కరికి చేరే విధంగా చూసుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 5,000 మందితో వాలంటీర్ సేవల్ని తీసుకుంటున్నాము. ఆ 5,000 మంది వాలంటీర్లు కూడా స్వామివారి శైవ భక్తులుగా, శివ సేవకులుగా వాళ్ళు ఇక్కడ పనిచేయాలి. ఏ ఒక్కరిని కూడా క్యూ లైన్లలో తాకి మీరు ముందుకు పొండి, ముందుకు నడవండి అనే ప్రసక్తి రాకూడదు. దగ్గర నిలబడి త్వరగా నడవండి, త్వరగా సేవ చేసుకోండి, స్వామివారి దర్శనం చేసుకోండి, అమ్మవారిని పూజించండి అని చెప్పాల్సిందే తప్ప ఎవరిని వంటి మీద చెయ్యి వేసి ఏ సేవకుడు, వాలంటీరు నెట్టకూడదు అని చెప్పి ఆ పద్ధతికి స్వస్తి పలకండి అని చెప్పి గట్టిగా చెప్పడం కూడా జరిగింది. అలాగే గతంలో 50 రూపాయల దర్శనం ఉండింది, అది రద్దు చేశాం. ఇవాళ 2 రకాల దర్శనాలే, 200, 500
ఇవి రెండే టికెటింగ్ పెట్టింది. ఫ్రీ దర్శనం. మిగతా అంతా కూడా ఫ్రీ దర్శనం. ఎన్ని వేల మంది వచ్చినా ఫ్రీ దర్శనం చేయించాల్సిందే. మొత్తం కూడా హెడ్ కౌంట్ తోటి, ఫేషువల్ రికగ్నిషన్ తోటి సిస్టమ్ని అప్లోడ్ చేసి ఇక్కడ జరిగేటువంటి క్యూ లైన్ ఏ విధంగా నడుస్తుంది, నిమిషానికి ఎంతమంది స్వామివారిని సేవిస్తున్నారు, నిమిషానికి అమ్మవారి సేవలు ఎంతమంది ఉన్నారనేది ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా గమనించడానికి ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తుంది. ఆ విధంగా చేస్తూ దీన్ని ఇంకా సౌకర్యవంతంగా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. 5.8 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ రోడ్డు పెండింగ్లో ఉందని చెప్పారు. అది 9.8 కోట్ల రూపాయలతో పూర్తి అయిపోయింది. అది కూడా పోయిన సంవత్సరం అడిగింది, ఇప్పటికి పూర్తయింది. ఇంకా ఒక రోడ్డు నిర్మాణం కొంత పెండింగ్ ఉంది. దానికి కూడా అనుమతులు ఇచ్చాము. అనుమతులు ఇచ్చినవి కూడా పనులు చేయడానికి అవసరమైన చర్యలు మన జిల్లా కలెక్టర్ గారు భూసేకరణ దగ్గర నుంచి మరి దానికి అవసరమైన నిధులు దేవాదాయ శాఖ ఇతర శాఖల నుంచి మేము సమకూర్చుకోవడం జరుగుతుంది. వీటన్నిటితోటి దాదాపు 20 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం హైవే నుండి దేవాలయం వరకు, అంటే బహుశా దీన్ని ఏమంటారు, శివం టు శివం రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఒక రోడ్డు ఒకవైపు పూర్తవుతా ఉంది. 9వ తారీఖున శుభముహూర్తం చూసుకొని ఆ రోజున 1 వే రోడ్డు వదిలిపెడతారు. 2 వేస్ ఇంకా అది కూడా పూర్తి చేస్తాం. తర్వాత శివరాత్రి తర్వాత అది కూడా పూర్తి చేసి ఒక రోడ్డు కొత్తగా నిర్మాణం హైవేకి పోవడానికి సులభమైన మార్గాన్ని ఇవాళ తయారు చేసింది 20 కోట్ల రూపాయలతో. అలాగే స్థానికులైనటువంటి భక్తులు కాళహస్తి ప్రాంతము చుట్టుపక్కల ఈ నియోజకవర్గము ఈ చుట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఒకరోజు ఉచితంగా స్వామివారిని సేవించుకోవడానికి ఒక డేట్ ఖరారు చేస్తారు. ఆగమ పండితులతో సంప్రదించి శాసనసభ్యులు, పాలకవర్గం, కలెక్టర్ గారి అనుమతితో ఆ ఒక్కరోజు ఏదనేది ప్రకటించడం జరుగుతుంది. అందరికీ ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు స్థానికులకి అందరికీ ఉచిత దర్శనం, ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ ఒక జాకెట్ పీసు, పసుపు కుంకుమ, గాజులు అమ్మవారి ప్రతి మహిళకి ఇవ్వాలనేటువంటిది ఏర్పాటు చేసాం. పోయినసారి కూడా కొంతవరకు చేయగలిగాం. ఈ సంవత్సరం దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని. అలాగే మరీ ముఖ్యంగా క్యూ లైన్లలో మంచినీరు శాచెట్స్ ఇవ్వడానికి లేదు. వాటర్ బాటిల్లోనే మినరల్ వాటర్ బాటిల్స్ ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా అమలు తీరుతాం. వాటర్ శాచెట్స్ ఎక్కడి నుంచి తెచ్చినా అది ఎంత పెద్ద కంపెనీ అయినా మేము అలౌ చేయట్లేదు. వాటర్ బాటిలే. దాంతోపాటు మజ్జిగ ఇవ్వాలి, పాలు ఇవ్వాలి. పాలు పసిపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళకి పాలు పేపర్ కంటైనర్స్ తోటి పాలు సరఫరా చేస్తారు. బిస్కెట్ ప్యాకెట్స్ కూడా లాస్ట్ టైం ఇవ్వాలనుకున్నాం, కానీ సమయానికి అది చివరి నిమిషంలో చేయలేకపోయాం. ఈసారి ముందుగానే ఆదేశాలు ఉన్నాయి. ముందుగానే అన్నీ పర్చేజ్ చేసి స్టాక్స్ పెట్టుకోవాలన్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. పిల్లలు ఉన్న దగ్గరంతా కూడా బిస్కెట్లు, పాలు, వృద్ధులకి పాలు ఇవ్వడానికి సరఫరా చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇంకా అదనపు టాయిలెట్లు అవన్నీ కావాలన్నారు, అవన్నీ కూడా ఇవ్వమన్నాం. పోలీసు వాళ్ళ యొక్క భద్రతల్ని ఇంకా వేగవంతం చేసుకోవడానికి, కట్టుదిట్టం చేసుకోవడానికి అవసరమైన డ్రోన్ కెమెరాలు పెంచాలన్నా, సీసీ కెమెరాలు పెంచాలన్నా, వాకీ టాకీస్ పెంచుకోవాలన్నా, వాళ్ళకి మొబైల్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ కావాలన్నా అన్నిటికీ పూర్తిగా మన కాళహస్తీశ్వర స్వామి టెంపుల్ నుంచి అన్నీ కూడా సహకరించమని ఎస్పీ గారికి పూర్తి సహకారం అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికి ముఖ్యంగా 2 విషయాలు ఈరోజు స్లాట్స్ పెట్టమన్నాం. మాకు 4-5 ఇట్లా రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఫైనల్గా 3 స్లాట్స్ డిసైడ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం. విఐపి జర్నలిస్టులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ 3 స్లాట్లలోనే
వాళ్ళు దర్శనానికి అలౌ చేసేటట్లు ఏర్పాట్లు చేసుకోమని చెప్పాం. స్లాట్స్ టైమింగ్ వారు కూర్చొని డిసైడ్ చేస్తారు. జిల్లా కలెక్టరు ఈ ఉత్సవానికంతా అధిపతి కాబట్టి వారు ఆగమ పద్ధతులు, కొన్ని సందర్భాల్లో నైవేద్యం ఇచ్చేది ఉంటుంది, కొన్ని సందర్భాల్లో హారతులు ఇచ్చేవి ఉంటాయి. ఆ గ్యాప్స్ కూడా చూసుకొని ఆ స్లాట్లు డిసైడ్ చేస్తాం. ఆ స్లాట్లలోనే వివిఐపీలు వచ్చినా, విఐపీలు వచ్చినా, అధికారులు వచ్చినా, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే, ఇంక్లూడింగ్ పాలక మండలి సభ్యులు ఆ స్లాట్స్లోనే పోవాలి అని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాము, ఖచ్చితంగా జరగాలి. ఈవెన్ అసెంబ్లీ జరుగుతుంటుంది, శాసనసభ సమావేశాల్లో సెలవులు వస్తాయి. ఆ సెలవుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చినా వాళ్ళకు కూడా స్లాట్లలోనే ఆ కుటుంబాలని దర్శనానికి తీసుకుని పోయే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి, దీన్ని నిర్వహించేటువంటి ఎవరినైతే ఏ ఏ డిపార్ట్మెంట్ల అధికారులను పెట్టామో ప్రోటోకాల్ చూసే అధికారులు అవి నిర్వహించడం తప్పదు, వాళ్ళు చేయాలి. ఎక్కడైనా ల్యాబ్స్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్ గారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ దృష్టికి వస్తే మేము ఎవరిని కూడా ఉపేక్షించేది జరగదు. కాబట్టి అవి కూడా నిర్ధారించడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ ఈ సంవత్సరం 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా రావాలని శాసనసభ్యులు, పాలకవర్గ సభ్యులు, చైర్మన్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కలిసి వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ మీ అందరికీ తెలుసు, 11వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బహుశా మాకున్న ఇప్పటి సమాచారం అయితే 14వ తారీఖే రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. బీఏసీలో తీర్మానం చేస్తారు. 14వ తేదీ ముహూర్తం పెట్టి చేసే రోజు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా రాలేకపోవచ్చు. వారి తరఫున దేవాదాయ శాఖ మంత్రిగా ఇప్పటికే నన్ను పొమ్మని చెప్పి అనుమతి ఉంది. ఆ సమయంలో ఒకవేళ మార్పు జరిగి సీఎం గారు వచ్చినా అందరం కలిసి వచ్చి స్వామివారి సేవలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నేను మీడియాను కోరేది, మీరు సహకరిస్తేనే ఇది విజయవంతం. మీరు బాగా సహకరించండి. మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పండి, వాటన్నిటినీ సరిచేస్తాం. వాటన్నిటితో కూడా కలిపి ఇక్కడ ఈ సజావుగా సాగితే కాళహస్తీశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను విజయవంతమయ్యాయంటే కేవలం ఏదో పాలకవర్గము, జిల్లా అధికార యంత్రాంగమే కాదు, మీడియా సహకారం ఉంటేనే అది విజయవంతమవుతుంది. మీరు కూడా అందరు సహకరించమని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.